మేల్కొందాం కాపాడుకుందాం. డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఫారెస్ట్ భూముల అక్రమాలపై గాలి జనార్దన్ మైనింగ్ మాఫియాకు తక్కువేం కాదు. చట్ట ప్రకారం డెక్కన్ అక్రమ మైనింగ్కు 1600 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. స్వేచ్ఛ కథనాలతో కదిలిన అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుందని 40 ఎకరాల కబ్జా భూమి చుట్టూ కూల్చివేతలు. 2023లో అక్రమంగా రెగ్యులరైజేషన్ చేసిన 25 ఎకరాల పరిస్థితి ఏంటి? డిఎఫ్ఓ సతీష్ అండదండలతోనే అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ మైనింగ్. ఏడాది క్రితమే డెక్కన్ సిమెంట్స్ విధ్వంసంపై స్వేచ్ఛ వరుస కథనాలు. మనం కూడా ఈ డెక్కన్ సిమెంట్ దీని మీద వీడు చేసే కబ్జాల మీద, వీడు చేసే మైనింగ్ మీద పెద్ద ఎత్తున వీడియోలు చేసిన. మనకు లాస్ట్ టైం ఒక అతను దీని మీద కొట్లాడుతున్నాడు. అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం ఇదంతా, ఆ నదిని కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు ఈ మైనింగ్ ద్వారా. మరి ఇప్పుడు ఇదంతా, ఈ ప్రాంతం అంతా ఎవరి కిందికి వస్తుంది? హుజూర్ నగర్ నియోజకవర్గం కిందికి వస్తుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, మొన్నటిదాకా అంటే మీరు ఎమ్మెల్యేకి కూడా గెలవలేదు, సరే గెలిచిరు, మీరు మంత్రి అయ్యారు, చాలా కీ పొజిషన్ మీది. మరి అట్లాంటి పొజిషన్లో ఉన్న మీరు గింత పెద్ద దందా నడుస్తుంటే ఏం చేస్తున్నట్టు? ఇది ఒకటే కాదు, రామేశ్వరరావు అక్రమాలు, కబ్జాలు, పెద్ద ఎత్తున మేళ్ళచెరువి ప్రాంతంలో కోకొల్లలు. ఆయన ఎవరు? సైదిరెడ్డి మామ బ్రహ్మారెడ్డి చేసే కబ్జాలు వ్యవహారం, అది ఇంకా పెద్ద ఎపిసోడ్ అది. మరి వీటన్నింటి మీద యాక్షన్ ఏది? వీటన్నింటి మీద చర్యలేవి? కృష్ణానది వెంట ఫారెస్ట్ భూముల్లో సిమెంట్ కంపెనీల విధ్వంసంపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనాలు ఇస్తూ వస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో స్పందన కరువైన కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఫారెస్ట్ భూములు కాపాడేందుకు కంకణం కట్టుకున్నది. ఇటీవల కొన్ని కంపెనీల భూ ఆక్రమణలపైన స్వేచ్ఛ కథనాలు ఇచ్చింది. ఫారెస్ట్ ల్యాండ్లో 3 సార్లు 700 ఎకరాలు. మరి ఇప్పుడు వీళ్ళు కంకణం కట్టుకుంటే మరి ఎందుకు యాక్షన్ ఎందుకు లేదు? 700 ఎకరాలు కేటాయింపులు చేసుకున్నారట ఏది కంపెనీ కోసం. వాళ్ళ రికార్డుల ప్రకారమే ఇప్పటికే 4 కోట్ల టన్నుల మైనింగ్ను వెలికితీశారట. 15 మీటర్ల లోతు తీయాల్సిన ప్రాంతాల్లో 40 నుంచి 45 మీటర్ల లోతు తవ్వేసిరట. అంటే నిబంధనల ప్రకారం పర్మిషన్స్ తీసుకున్నది ఒకటైతే వాడు తీసేది ఇంకొక రేంజ్లో ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన భూమిలో అక్రమంగా లోతుగా 2 కోట్ల టన్నుల ముడి పదార్థం తీసి ఉంటారని అంచనా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10వ వంతు పెనాల్టీ వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క టన్నుకు 850 రూపాయల చొప్పున ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నో కేసుల్లో పెనాల్టీ చెల్లించని పరిస్థితిలో ఉంటే ఆస్తులను జప్తు చేయాలని కోర్టు పేర్కొన్నది. ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మైనింగ్ ఏరియాను పూడ్చాల్సి ఉంటుంది. పూడ్చివేతకే ఆ కంపెనీ అక్రమాలకు 400 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు? ప్రభుత్వాల్లో ఉండే కీలక నేతలను మేనేజ్ చేస్తూ ఎలక్షన్ సమయంలో డబ్బులు ఇస్తూ వాళ్ళు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నారు. ఫారెస్ట్ యాక్ట్ ఎంత కఠినంగా ఉన్నా అక్రమంగా రెగ్యులరైజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం 2023 చివరిలో కబ్జా చేసి డెక్కన్ సిమెంట్ తయారీ యూనిట్ పెట్టిన ప్రాంతాన్ని 25 ఎకరాలు రెగ్యులరైజ్ చేసిరట. కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేసిరు. మొత్తం 65 ఎకరాల్లో కబ్జా చేయడం, వాటిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంతో డెక్కన్ సిమెంట్ కంపెనీ చుట్టూ ప్రహరీ గోడ కట్టేశారట. దాన్ని మంగళవారం కూల్చేశారట. సుమారు 40 ఎకరాల కబ్జాను వదులుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లి కూల్చితే క్రిమినల్ కేసులు పెడతారని భయపడ్డారట. కానీ 10 ఏళ్లుగా కబ్జా చేసినందుకు గూగుల్ మ్యాప్ ద్వారా గతంలో డిఎఫ్ఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ రిపోర్ట్ల ఆధారంగా ఇప్పటికైనా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పెట్టరు. వానికి ముందే చెప్పుంటారు, మేము వస్తున్నాం రా భయ్, ముందే కూల్ చేసుకో, అనవసరంగా మళ్ళీ పెంట అవుతుంది, ఇది మళ్ళీ మీడియా వాళ్ళు వస్తారు, నువ్వే కూల్ చేసుకుంటే వాడే కూల్ చేసుకున్నాడు. ఇట్లా దొంగలంతా తయారైన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి? కూల్చివేతకు ముందున్న ప్రహరీ గోడట, ఇది నాదే అని వాడు కబ్జా చేసి కట్టుకున్నాడు. కూల్చివేసిన డెక్కన్ సిమెంట్స్ ప్రహరీ గోడ, ఇప్పుడు మళ్ళీ తర్వాత వీళ్ళే కూల్చేసుకున్నారు. తొంభై ఎకరాల్లో 1500 కోట్ల సామాగ్రి ఉండే సిమెంట్ ఫ్యాక్టరీ, పవర్ ప్లాంట్ని నిర్మించిందట. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలే, వాళ్ళు ఇవ్వలే. ఫ్లయింగ్ స్క్వాడ్ 33 హెక్టార్స్ ఆక్రమించారని తేల్చగా డిఎఫ్ఓ మాత్రం 8 హెక్టార్లే ఉందని ఒప్పుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఈ నోటీసులు 2015-2016 మధ్యకాలంలో ఇచ్చామని 2020 జూలై 1వ తేదీన ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. 10 నెలల వరకు ఎలాంటి యాక్షన్ లేదు. దీని వెనక 200 కోట్ల వ్యవహారం నడిచిందని ఆనాటి జిల్లా మంత్రి నుంచి చేతులు మారాయని వినికిడి. జిల్లా అంటే సూర్యాపేటేనా? ఎవరైనా జగదీష్ రెడ్డా? 2021లో ఫ్రెష్గా రైల్వే స్టైడింగ్ కావాలని, అందుకు ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయాలని అప్లికేషన్ పెట్టుకున్నారట. ఆ ప్రపోజల్ 4 రోజుల్లోనే అటవీ శాఖ మిగతా అధికారులు అందరూ కలిసి అప్రూవల్ ఇచ్చారు. కబ్జా చేసిన ప్రాంతంలో చెట్లు లేవు,
అటవీ భూమికి ఎలాంటి ఇబ్బందులు లేవని సెంట్రల్కి రికమెండేషన్స్ ఇచ్చారు. ఆనాడు ఎన్విరాన్మెంట్ అధికారి అయిన ఆర్ శోభకు రిటైర్డ్ అయిన తర్వాత ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీలో చైర్మన్ పోస్ట్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. 2023 మార్చిలో అక్రమంగా ఆక్రమించిన ఫారెస్ట్ భూమికి మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనుమతులు తెచ్చుకున్నారు. ఈ అప్రూవల్ ఇన్వాల్యూడ్ అని కొంతమంది మళ్ళీ ఎన్జీటీలో కేసులు వేసిరట. ఇట్లా ఈ డెక్కన్ సిమెంట్ కంపెనీ మొత్తం కబ్జాలు ఒకటైతే, తీసుకున్న పర్మిషన్స్ ఒకటి, వాడు మైనింగ్ చేసేది ఇంకొక దగ్గర. మైనింగ్ చేసే దగ్గర కూడా వాడి నిబంధనల ప్రకారం, వాడు తీసుకున్న పర్మిషన్స్ ప్రకారం కాకుండా ఇంకా ఎక్కువ లోతుగా మైనింగ్ చేసి ఈ జాతి సంపదని మొత్తం కొల్లగొడుతున్నాడు. గతంలో జగదీష్ రెడ్డి ఉండొచ్చు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన ఉంటాడు. ఇందులో బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ అంటే సెంట్రల్ వాళ్ళ కిందకే వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది ఒకటే డెక్కన్ కంపెనీ ఒకటే కాదు, ఇంకా చాలా. మై హోమ్ సిమెంట్స్ ఉన్నది, రామేశ్వరరావుది మై హోమ్ సిమెంట్స్ పేరుతో కబ్జాలు చేసిన భూములు ఉన్నాయి మేలచెరువ ప్రాంతంలో. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద ఏంది, మీరు తీసుకునే యాక్షన్ ఏంది?